ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం. శ్రీ పాండవకృష్ణ ధ్యాన క్షేత్రంలో బుద్ధ పౌర్ణమి వేడుకలు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లి కోమటి బండ వద్ద గల శ్రీ పాండవకృష్ణ ధ్యాన క్షేత్రంలో సోమవారం బుద్ధ పౌర్ణమి సందర్భంగా బుద్ధ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ అందరికీ బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. బుద్ధుని బోధనలు అనుసరణీయం అని అన్నారు. ప్రతి ఒక్కరూ ధ్యానం పైన శ్రద్ధ వహించాలని, ధ్యానం వల్ల శక్తి, మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. చక్కటి వాతావరణంలో కొలువైన శ్రీ పాండవకృష్ణ ధ్యాన క్షేత్రం ఆహ్లాదకరంగా ఉందని అన్నారు. ధ్యాన క్షేత్రం నిర్వాహకులను అభినందించారు. అనంతరం ధ్యాన క్షేత్రం స్థలదాతలు కర్కల కుటుంబ సభ్యులను శాల్వతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్ గోపాల్ రెడ్డి, కుమారస్వామి, నరసింహులు, బాలరెడ్డి, రాజిరెడ్డి, టీచర్ సత్యనారాయణ, బ్రహ్మచారి, వేణు, బాలకిషన్, ప్రశాంత్, కర్కల కుటుంబ సభ్యులు, కొండపోచమ్మ, దేవస్థాన మాజీ డైరెక్టర్ నిమ్మ రమేష్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ప్రవీణ్, మోహన్ బాబు, పిరమిడ్ మాస్టర్స్ తదితరులు పాల్గొన్నారు. అహింస మార్గంలో జీవించమని చెప్పాడు. ఏ ప్రాణికి కూడా నష్టం కలగకుండా, మానసికంగా కానీ శారీరకంగా కానీ చేష్టప్రకంగా కానీ దేనికి హాని చేయకుండా తను సాధన చేస్తే తను నావంత అవుతాడని అతని బోధనలో ఉంది. ప్రతి ఒక్కరూ బుద్ధులు కావాలి అంటే బుద్ధిని కలిగి ఉండాలి. అదే బుద్ధం శరణం గచ్చామి. సంఘంతో కలిసి ఉండాలి, సంఘం శరణం గచ్చామి. ధర్మాయుత జీవనాన్ని కలిగి ఉంటే అది ధర్మం శరణం గచ్చామి. థ్యాంక్ యూ. గజ్వేల్లో శ్రీ పాండవకృష్ణ ధ్యాన కేంద్రంలో బుద్ధ పౌర్ణమి వేడుకలు జరుపుకున్నాము. అలాగే బుద్ధుడు పుట్టినరోజు ఇదే రోజు, ఆయన బుద్ధుడు నిర్వాణం పొందిన రోజు, మరియు ఆయన చేసిన సేవలు సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి అనే సూక్తిని ఆయన తెలియడం చేసింది. ఈ సందర్భంగా ఈరోజు మా యొక్క ధ్యాన కేంద్రంలో ఈ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే సిద్దిపేట నుంచి మాస్టర్స్ రావడం, తౌటా మాస్టర్స్, ఇక్కడ ఉండే పరిసర ప్రాంతాలు ఉండే మాస్టర్స్ అందరూ ధ్యానం నేర్చుకోవడానికి రావడం జరుగుతుంది. ఇంతకుముందు మా పిరమిడ్ సొసైటీ అధ్యక్షులు నరసింహులు గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహించుకోవడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క మాస్టర్ మాకు అందరి సహాయ సహకారాలు అందాయి. కాబట్టి ఈ యొక్క కోమటిబండ ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రతి శనివారం మా సంతోష్ మాత టెంపుల్ దగ్గర ధ్యాన కేంద్రం ఉంది, సర్వాత్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం. అక్కడ ప్రతి ఒక్కరూ వచ్చి ఉచితంగా ధ్యానం నేర్పబడుతుంది. అది అందరూ ఈ గజ్వేల్ ప్రాంతం ఉన్న వారందరూ కూడా వారు వచ్చి నేర్చుకోవాలని ఈ సదావకాశాన్ని వారందరికీ అందజేస్తానని తెలియజేస్తూ మేము సంతోషిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. బుద్ధ పౌర్ణిమ శుభాకాంక్షలు గజ్వేల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ద్వారా అందజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఈ ఏరియాలో ధ్యానం నేర్చుకోవాలి, బుద్ధులుగా మారాలని. బుద్ధుడు చెప్పిన ఏదైతే సూక్తి ఉందో అపో దిపో భవ, అది ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, అంటే ఎవరికి వారే ధ్యానం చేసుకొని వాళ్ళు బాగుపడాలని అసలైన ఉద్దేశము. కాబట్టి అందులో మా గజ్వేల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఎప్పుడూ ముందటుంటుంది. ఎక్కడ ధ్యానం కావాలన్నా ధ్యానం నేర్పించడానికి ముందుంటుంది, ధ్యానం గురించి చెప్పడానికి ముందుంటుంది, ఇతరులకు ధ్యాన ఆసక్తిని కలిగించడానికి ముందుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని వినియోగించుకోవాలి. ఇక్కడ పాండవకృష్ణ ధ్యాన క్షేత్రంలో 2వ ఆదివారం, 4వ ఆదివారం క్లాసులు ఉంటాయి. అలాగే ఎవ్రీ సాటర్డే సంతోష్ మాత గుడి దగ్గర మనకు సాయంత్రం పూట సజ్జన సాంగత్యం క్లాస్ ఉంటుంది. వీటిని ఎప్పటికప్పుడు వినియోగించుకోవాలని కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధ్యాన కేంద్రంలో బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు సభాధ్యక్షత వహిస్తున్న పెద్దలు గత కొన్ని సంవత్సరాలుగా వైద్య రంగానికి అనుబంధంగా ఫార్మసిస్ట్గా పనిచేస్తూ ఆరోగ్యపరంగా వారికి ఉన్న మక్కువతోటి ఈ ధాన్య కేంద్రం యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని ఇక్కడ ఏర్పాటు చేసి చాలామంది పూర్వ ప్రముఖులను, వయసు పైబడిన వాళ్ళను దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఇంత చక్కగా నడిపిస్తున్న నరసింహులు గారికి, వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న పెద్దలు బాలరెడ్డి లాంటి వాళ్ళు, ఇంకా మిగతా ఇక్కడికి వచ్చిన చాలామంది మిత్రులు, మరీ ముఖ్యంగా ఈ కోమటిబండ గ్రామంలో ఈ స్థలం ఉచితంగా ఇచ్చిన కరకల సుపరిచితులు, మాకు వీళ్ళంతా కరకల ఫ్యామిలీ, వాళ్ళందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మామూలు విషయం కాదు. దగ్గరి బంధువుల
ఇళ్లలో పెళ్లి అయితేనే ఏదైనా సాయం చేద్దామంటే వెనక ముందు ఆడే రోజులు ఇవి. కొన్ని లక్షల విలువ చేసే స్థలాన్ని ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళు ఎప్పటికి కూడా ఈ ధ్యాన కేంద్రం ఉన్నన్ని రోజులు వాళ్ళు గుర్తుంచుకుంటారని తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఇప్పటిదాకా సోదరులు కుమారస్వామి గారు సత్యనారాయణ సార్ గారు అందరూ కూడా చాలా చక్కగా చెప్పారు. ఈ ధ్యానం అన్నది మనకు ఈ మధ్య కాలంలో ఒక కొత్త కార్యక్రమంగా మనం అనుకుంటున్నాం, కానీ ఇది త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, అన్ని యుగాలలో కూడా దీని చాలా ప్రాముఖ్యత ఉన్నది. మనందరికీ తెలుసు, అలోపతిక్ ట్రీట్మెంట్ ఈ ప్రపంచానికి పరిచయం కాకముందు ఆయుర్వేద, హోమియో ఇలాంటి వైద్యమే చాలా ప్రాచుర్యంలో ఉండే. వాటి ద్వారానే చాలా రోగాలు కూడా అప్పటి మన పూర్వీకులు పెద్దలు, మనం శాస్త్రవేత్తలు అంటమా, డాక్టర్లు అంటమా, ఇంకోటి ఏదన్నా కూడా అనుభవజ్ఞులైన వాళ్ళు మనకి ఇవన్నీ చూపించడం జరిగింది. మరీ ముఖ్యంగా మన ఋషులు ఆ రోజులలో నదీ పరివాహక ప్రాంతంలో వారు ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకొని ప్రశాంత వాతావరణంలో, తపస్సు అంటే ఒక రకంగా చెప్పాలంటే ధ్యానమే, అలా తపస్సు చేస్తూ దేవుళ్ళను కూడా ప్రత్యక్షం చేసుకున్న సందర్భాలు మనం చాలా మన పురాణాల, ఇతిహాసాలలో అన్నిట్లలో కూడా చెప్పబడ్డాయి. అంతేకాదు అసంటి వాతావరణము ప్రతి వ్యక్తికి అవసరం. బాల్యత ఇది ఒక చాలా మంది ఏమనుకుంటారంటే 50-60 సంవత్సరాల పైబడ్డ వ్యక్తులకే ఇది చాలా ఉపయోగపడుతుందని అనుకుంటారు, కానీ అది పొరపాటు. ఎందుకంటే జీవించే